హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి, ఏమైపోయావు, అసలు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అనుకుంటున్నారు కదా. చాలామంది కామెంట్లు పెట్టారు, ఇంకో ఛానల్ ఏమైనా స్టార్ట్ చేసావా భారతి, అసలు ఏంటి అని చెప్పి. అట్లా ఏం కాదండి, కొంచెం ఒంట్లో బాగాలేదు, ప్లస్ ఇంట్లో అందరూ ఉన్నారు కదా, శ్రావణి వాళ్ళు కూడా వచ్చారు. సో ఏమైందంటే ఇంక అందుకే పెట్టట్లేదు. అది కాకుండా వీడియోస్ అనేవి అంటే రెసిపీస్ అనేవి షూట్ చేస్తుంటే ఉక్క పెట్టేస్తూ ఉంది. త్వరగా వంట చేసేసి పక్కకు వచ్చేద్దామా అని. సో రెసిపీస్ ఏమీ షూట్ చేయకుండా నార్మల్ వ్లాగ్ పెట్టాలన్నా సరే నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని చెప్పేసి ఇంకా వ్లాగ్స్ అయితే ఒక 2 days పెట్టలేదు. సో ఇంక ఇవాళ అయితే శ్రావణి వాళ్ళు వచ్చిన అప్పుడు వ్లాగ్ అనమాట. సో ఇంక శ్రావణి వచ్చింది కదా, సో ముగ్గు నేను వేస్తానులే వదిన అని చెప్పేసి తనైతే ముగ్గేస్తూ ఉంది. చాక్ పీస్లు అయిపోయాయండి, చాక్ పీస్లు అయితే తెప్పించాలి. అయితే ఆ ఉన్న చిన్న చిన్న ముక్కలతోటే తను ఏదో ముగ్గు అయితే వేస్తూ ఉంది. వదిన బాగుందా అని. నేనేమో శ్రావణి ముగ్గు బాగుంటుంది అంటానా, శ్రావణి ఏమో వదిన మీ ముగ్గే బాగుంటుంది, మీరే మెలికల ముగ్గు బాగా పెడతా ఉన్నారు అని అంటది. ఒకరు ముగ్గుల్ని ఒకరు అయితే బాగుంది బాగుంది నీ ముగ్గే బాగుంది అనుకుంటూ ఉంటాం. సో ఫైనల్గా శ్రావణి అయితే ఇంక ఇలా ముగ్గు అయితే పెట్టేసింది. ఇంకా తర్వాత పిల్లల్ని లేపుతూ ఉంటే ఇదిగోండి అలా చూడండి ఎలా కూర్చొని ఉన్నారో. ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేశారు, లక్కీ విష్ణుకి కూడా హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా పిల్లలతోటి ఇంట్లో ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. సో మీ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారా? మీరందరూ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా పిల్లలకి పిలకలు వేయడం ఉదయాన్నే ఇంకా అట్లా అనమాట. తెలుసు కదా, అస్సలు తలలో చేయి పెట్టనీయట్లేదు ఎవరు కూడా. వద్దు వద్దు అని చెప్పేసి పిల్లలందరూ అలా జుట్టు అంతా విరబోసుకొని తిరుగుతున్నారు. అసలు ఆయిల్ పెట్టట్లేదు. లక్కీ విష్ణు కూడా ఆయిల్ పెట్టుకుంటారా అంటే ఆయిల్ పెట్టట్లేదు, స్టైల్ అంట. తర్వాత ఇంకా తిట్టి వాళ్ళకి ఆయిల్ పెట్టి అలా తలలు దూతా ఉంది శ్రావణి అయితే. ఆ తర్వాత ఇక్కడ నేనైతే ఆల్రెడీ టీ పెట్టుకొని తాగేసాము. ఇప్పుడు ఏంటంటే ఇవాళ అయితేనండి మీకు మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఒకటి వచ్చేసి మటను ములక్కాడ కర్రీ అయితే చేశాను, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ పాలు ఎందుకు స్టవ్ మీద పెడుతున్నాను అంటే ఇవాళ నేను లాస్ట్ టైం ఒకసారి నేను కేక్ రెసిపీ చూపించాను కదా, ప్లెయిన్ కేక్ వెనిలా కేక్ రెసిపీ చూపించినప్పుడు ఆప్రికాట్ డిలైట్ చేయండి భారతి, చాలా బాగుంటుంది. ఎవరో అంటే వేరే వాళ్ళ ఛానల్ పేరు చెప్పి వాళ్ళు చేశారు. ఒకవేళ మీకు రిఫరెన్స్ కోసం ఆ ఛానల్ చూడండి. ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంటుంది అన్నారు. కాకపోతే ఇవాళ నేను ఆప్రికాట్ డిలైట్ కాదండి, మ్యాంగో డిలైట్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. సేమ్ ప్లెయిన్ కేక్తోనే సింపుల్గా గీములు కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఎగ్లెస్ చేశాను, ఎగ్ వేసి చేస్తాను కదా ఇప్పుడు నేను. సో ఇవాళ ఎగ్ వేయకుండా చేశాను. రెసిపీస్ అయితే బాగుంటాయి, చూస్తుండండి. సో ఇక్కడైతే ఉదయాన్నే పాలు స్టవ్ మీద పెట్టేశాను. పాలు అయితే మాత్రం బాగా మరిగిపోయాయి. ఆ పాలతోటి కస్టర్డ్ అయితే చేసుకోవాలి. ఇంకోవైపు అయితే దోశలు వేస్తూ ఉన్నాను, అలాగే బోండాలు అయితే రెసిపీ చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. అంటే ఏం లేదు, దోశ పిండినే కొంచెం బియ్యం పిండి ఎక్కువ కలుపుకొని ఇట్లా బోండాలాగా వేసుకుంటూ ఉన్నాను అనమాట. మనం దోశకు అనుకోండి 3 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు అయితే వేసుకుంటాం కదా, బోండాకైతే 4 గ్లాసులైనా 5 గ్లాసులు కూడా వేసుకోవచ్చండి బియ్యము. మినపప్పు మాత్రం ఒకటే అనమాట. 1 గ్లాస్ మినపప్పుకి 4-5 గ్లాసులు బియ్యం వేసుకున్నా సరే పర్లేదు, క్రిస్పీగా బోండాలు చాలా బాగా వస్తాయి అన్నమాట. కాకపోతే దాంట్లో కొంచెం అటుకుల క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి బోండాలు. కాకపోతే ముందు రోజు పిండి రుబ్బేటప్పుడు నేను వీడియో తీయలేదు. సో ఇంకా అలా టిఫిన్ అయితే అలా అవుతూ ఉంది. ఒకవైపు టిఫిన్ ఇట్లా అయిందో లేదో ఇంక స్టవ్ మీద పప్పు అయితే పెట్టేశాను, సాంబార్ చేద్దామని చెప్పేసి. అటువైపు స్టవ్ మీద కందిపప్పు అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ మటను ములక్కాడ కర్రీ అలాగే చికెన్ పకోడీ అనమాట. సో దానికోసం చికెన్ పకోడీ ఏంటంటే కలిపి పెట్టేస్తే పిల్లలు తింటారు. సో అందుకని చెప్పి కొంచెం చికెన్ పకోడీ కలుపుతా ఉన్నాను. ఇక్కడేమో మటన్లో ఉప్పు పసుపు వేసేసి ఇట్లా కొంచెం సిమ్లో పెట్టేస్తే ఆ నీళ్ళన్నీ పోతాయి కదా మటన్లో. పోయిన తర్వాత ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసేసుకొని సేమ్ ఇంకా అవే మసాలాలు అండి. చికెన్ పకోడీలో కానీ దీంట్లో కానీ నాన్ వెజ్ రెసిపీస్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే దేనికైనా ఒకటే మసాలాలు, అవే ఉప్పు కారాలు. వెజ్ రెసిపీస్ అయినా కొంచెం మారుస్తాం కానీ నాన్ వెజ్ రెసిపీస్కి అయితే మాత్రం సేమ్ మసాలా ఉంటుంది కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి,
ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. సో ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఆనియన్, ఉప్పు, కారాలు కొంచెం కనుక సరిపడా వేసుకోవాలండి. కారానికి సరిపడా ధనియాల పొడి అవి వేసుకుంటే ఏంటంటే అప్పుడు మనకి కారం అనిపించదు అనమాట కూర అనేది. కారానికి సరిపడా ధనియాల పొడి, ఉల్లిపాయ, టమాటా అన్నీ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది కానీ కూర కారం అనిపించదు. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మూత పెట్టేశాను. ఒక 3 విజిల్స్ అయితే రావాలి. బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా కూర ఎలా చేస్తానంటే ఇంకొక వేరే సపరేట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఇంకొక పెద్ద సైజు ఆనియన్, మొత్తం ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు ఆనియన్స్. ఒకటేమో కుక్కర్లో వేసాను, ఇంకోటేమో ఇట్లా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ములక్కాడ, ఇవాళ ములక్కాడ మామిడికాయ మటన్ అనమాట. సో ములక్కాడ వేసేసి దాంట్లో కాస్త ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి ఈ ములక్కాడలకి సరిపడా వేసుకున్నాను. ఎక్కువ వేయలేదు, చాలా కొంచెం వేసాను అనమాట. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి హాఫ్ కొబ్బరి చిప్ప అండి, హాఫ్ ఎండు కొబ్బరి చిప్ప, ఒక 2-3 టమాటాలని కలిపి మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసాను. అంటే ఈ టమాటాలు మామూలుగా కూడా వేయచ్చు, కాకపోతే ఎలాగో కొబ్బరిని పేస్ట్ చేస్తాను కాబట్టి కొంచెం మనకి అన్నంతో తినడానికి గ్రేవీ బాగుంటుందని చెప్పి ఒక హాఫ్ కొబ్బరి కూడా వేసుకున్నాను. ఒక 2-3 టమాటాలను మిక్సీ చేసేసి అదైతే వేసేసాను. యాక్చువల్గా ములక్కాడ కూర అలా కూడా చాలా బాగుంటుందండి, మటన్ వేయకుండా అలా కూడా చాలా బాగుంటుంది. సో ములక్కాడలు అలా ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇంక ఇక్కడైతే ప్రెషర్ పోయింది, మటన్ కూడా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని తీసేసి అలా కలిపేసేయాలి. అందులో వేసేసి సిమ్లో పెట్టేసి ఆ ములక్కాడ ఫ్లేవర్ మటన్కి, మటన్ ఫ్లేవర్ ములక్కాడలకి పట్టే వరకు సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకొని దగ్గర పడిపోతే కూర చాలా బాగుంటుంది. అయితే మామిడికాయ వేయలేదు ఏంటి భారతి అంటే, మామిడికాయ లాస్ట్లో వేసుకోవాలి. గరం మసాలా కూడా నేను ఇప్పుడే వేసాను, ఒక హాఫ్ స్పూను గరం మసాలా. మామిడికాయ అండి ఓవర్ పులుపు, బాగా పుల్లగా ఉన్న మామిడికాయ కాకుండా కొంచెం లైట్గా పుల్లగా ఉంటాయి కదా, ఆ మామిడికాయ అయితే లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి, ఆ మసాలా అంతా కూడా మామిడికాయ ముక్కలకు పట్టుకుని చాలా బాగుంటుంది మామిడికాయ తినడానికి. నేనైతే అందులోనూ మామిడికాయలు, ములక్కాడ నేను పెద్దగా తినను కానీ మామిడికాయలన్నీ నేనే తిన్నాను. కానీ సాంబార్లో కానీ ఇలా కర్రీస్లో కానీ ఆ ములక్కాడ ఫ్లేవర్ అంతా కూడా ఆ కూరకు పట్టుకుంటుందా, చాలా బాగుంటుంది అనమాట. సో అది ఆ ములక్కాడ కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, మటన్ ములక్కాడ. సో మీరు ఎలా చేస్తారు అనేది నాకైతే చెప్పండి. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇంకొక రోజు, యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు ఎగ్ తినమన్నమాట. సో అందుకని ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. చాలామంది అడిగారు ఎగ్లెస్ కేక్ చూపించండి వార్తి, ఎగ్తో కాకుండా ఎగ్లెస్ చూపించండి అని చెప్పి. ఇప్పుడు నేనైతే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ తోటి మ్యాంగో డిలైట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే టీ తాగే కప్ అంటే 100 ml ఆయిల్ తీసుకున్నానండి. మనం టీ తాగుతాం కదా గ్లాసు, ఆ గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను. మామూలుగా అయితే 3 eggs వేసుకుంటాను, 1/2 kg పిండికి 3 eggs వేసుకుంటాను. ఇక్కడ నేను 3 eggsకి బదులుగా అమూల్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడరు, సో మిల్క్ పౌడర్ తీసుకున్నాను అనమాట. ఎగ్ ప్లేస్లో మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అలాగే షుగర్ కూడా అందులోనే వేసేసాను. షుగరు మనము మైదా ఎంతైతే తీసుకుంటామో అందులో హాఫ్ షుగర్ తీసుకోవాలన్నమాట. సో ఆయిలు, మిల్క్ పౌడరు, షుగరు, వెనిలా ఎసెన్సు అన్నీ వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అయితే దీన్ని మిక్స్ చేయాలి అంటే పాలతోనే మిక్స్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్ యూస్ చేయట్లేదు కాబట్టి కేక్ సాఫ్ట్గా మంచి టేస్ట్తో రావాలి అంటే పాలతోటి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మొత్తం ఆ షుగరు, ఆయిల్ అన్నీ కూడా బాగా మెల్ట్ అయిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత మైదా పిండి కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర అంటే మల్టీగ్రెయిన్ ఆటా ఉంది. సో మల్టీగ్రెయిన్ ఆటాతోటి బాగోదు, అందుకని నేను మైదాతోటే చేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడరు, ఒక పించు బేకింగ్ సోడా. ఎప్పుడు కూడా సోడా, బేకింగ్ సోడా అనేది చాలా కొంచెమే వేయాలి, ఎక్కువ వేస్తే నోరంతా పొక్కుపోయి కేక్ కూడా టేస్ట్ మారిపోద్ది. బేకింగ్ పౌడర్ మాత్రం 1 స్పూన్ వేసుకోవాలి 1/2 kg పిండికి, 1/2 kg మైదా పిండికి. 1/2 kg అంటే ఒక పెద్ద గ్లాస్ అనమాట. ఆ తర్వాత అన్నీ వేసేసుకొని
పాలతోటే ఆ పిండి మొత్తం ఇంత పాలు అని కరెక్ట్గా చెప్పలేనండి, కొంచెం కొంచెం పాలంతా వేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. సో పాలు అనేవి ఆ పిండికి ఎంత సరిపోతే అంత కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా అయితే కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత దీన్నైతే ఇంకా కేక్ మౌల్డ్లో వేసుకొని 40 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు వెంటనే డౌట్ వస్తుంది, భారతి బీటర్ లేకపోతే ఎలా అని. బీటర్ లేకపోతే మిక్సీలో చేసుకోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే పైన కొంచెం క్రాక్స్ వస్తాయి అంతే, ఏం కాదు. తిప్పుతూ ఆపుతూ పల్సిస్తూ మిక్సీ జార్లో కూడా కేక్స్ అనేవి చేసుకోవచ్చండి, ఏం కాదు. సో ఇదిగోండి ఇట్లాగా ఇప్పుడు ఒక మౌల్డ్లో అయితే ఇట్లా వేసేసాను. సో ఎగ్లెస్ అనమాట ఇది, మీ ఇష్టము. మీరు కావాలి అనుకుంటే ఎగ్స్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ మిల్క్ పౌడర్ చూపించాను కదా, సో అవి 3 ప్యాకెట్స్ అంటే 150 గ్రామ్స్ అండి. అది ఈచ్ ప్యాకెట్ 50 గ్రామ్స్ పౌడర్ అనమాట అది. సో 150 గ్రామ్స్ మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నాను. అలా కాదు అనుకుంటే 3 ఎగ్స్ అయితే వేసుకోండి, సరిపోతుంది. సో ఇంక ఇక్కడైతే ఇలా మూత పెట్టేశాను 40 మినిట్స్ పాటు. మొబైల్లో టైమర్ పెట్టేసేయండి. కరెక్ట్గా 40 మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. మధ్యలో అస్తమానం ఓపెన్ చేసి చూడకండి, ఆ హీట్ అంతా పోతుంది. ఆ తర్వాత పాలైతే బాగా మరిగిపోయాయి కదా, పాలు మరిగిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ చేశాను కదా, అది మ్యాంగో కస్టర్డ్ అనమాట. సో బయట మనకి చాలా ఫ్లేవర్స్ ఉన్న కస్టర్డ్ పౌడర్స్ అయితే దొరుకుతాయి. సో మ్యాంగో కస్టర్డ్, తర్వాత వెనీలా కస్టర్డ్ దొరుకుతుంది, ఆ తర్వాత బటర్ స్కాచ్ కస్టర్డ్ దొరుకుతుంది. ఇట్లాగా చాలా ఫ్లేవర్స్ తోటి కస్టర్డ్ దొరుకుతుంది. మీ ఇష్టము, మీకు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తినాలని ఉందో ఆ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తెచ్చుకోండి. ఇదైతే మ్యాంగో కస్టర్డ్ అనమాట. సో అది ఎక్కువ వేయకూడదు, అప్పుడు ఏమవుతుందంటే చిక్కగా, మనకి కస్టర్డ్ అంటే ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, ఐస్ క్రీమ్ లాగా తింటాం, అలా కాకుండా కొంచెం పల్చగా చేసుకోవాలన్నమాట. సో ఇదేంటి అంటే దాదాపు ఒక 1 లీటర్ పాలు. సో 1 లీటర్కి 2 స్పూన్స్ అది ఈ కస్టర్డ్ పౌడర్ అయితే వాటర్లో మిక్స్ చేసి వేసాను. అలాగే షుగర్ అనేది మీ టేస్ట్కి సరిపడా షుగర్ అయితే వేసుకోండి. ఇలా మంచిగా బాగా అయిన తర్వాత ఆపేసి చల్లార్చి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఈ లోపల 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి ఇలా ఏదైనా ఒక చాక్ పెట్టి ఇలా చూస్తే మీకు అర్థమైపోద్ది, కేక్ ఏమీ అంటుకోకుండా నీట్గా వస్తే కేక్ అయిపోయింది. అది చల్లారిన తర్వాత బయటికి తీసుకోవాలి కేకు. ఈ లోపల ఇదిగోండి మ్యాంగోస్ అయితే ఇలా కట్ చేసుకొని ఆ పల్ప్ ఉందా, ఆ మ్యాంగో ఆ పల్ప్ అంతా తీసేసి మిక్సీలో ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఆ ప్యూరీతో జామ్ లాగా చేయాలి అనుకుంటే మీ ఇష్టం. ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఈ మ్యాంగో పల్పు వేసేసి సిమ్లో పెట్టి కొంచెం సేపు బాగా ఉడికించారనుకోండి, మ్యాంగో జామ్ రెడీ అయిపోద్ది. అప్పుడు నాకేమనిపించిందంటే మళ్ళీ మ్యాంగో ఎసెన్స్ వేయాలి అందులో. సో ఇప్పుడు నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేదు కదా, మ్యాంగో ఎసెన్స్ వేయకపోతే ఏమవుతుందంటే మ్యాంగో జామ్ ఫ్లేవర్ అనేది రాదండి. ఆ మ్యాంగో ఫ్లేవర్ రాదు. అందుకని చెప్పి నేను మ్యాంగో జామ్ లాగా చేయకుండా మ్యాంగోని ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ జామ్ లాగా చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అందులో ఎసెన్స్ అయితే వేయాలి, మ్యాంగో ఎసెన్స్, అప్పుడే మనకి మ్యాంగో జామ్ బాగా వస్తుంది. సో నేను మ్యాంగో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి కేక్ అయితే ఇలాగా చల్లారిన తర్వాత ఇలా వచ్చింది. దీన్నైతే కట్ చేసేసి, అంటే కొంచెం మధ్యలో కొంచెం ఉడకాలి అని చెప్పి ఇంకొక 5 మినిట్స్ ఎక్కువ పెట్టాను. సో దానివల్ల ఏంటి అంటే అటు ఇటు కాస్త ఓవర్ కుక్ అయింది, కొంచెం అది హార్డ్గా ఉందని అదంతా తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత ఇదిగోండి ఇంక ఇట్లాగా మంచిగా కట్ చేసుకోవడమే. కేక్ ఎప్పుడైనా సరే ఇలా జిగ్జాగ్ ఉంటుంది కదా కత్తి, కొంచెం ఇటు అటు వచ్చి, సో ఆ కత్తితో కనుక కట్ చేస్తే ఏంటంటే నీట్గా కట్ అవుతుంది. మన దగ్గర ఇంట్లో ఎక్కువగా ప్లెయిన్ కత్తులు ఉంటాయి కదా, సో దాంతో ఏంటంటే నీట్గా కట్ అవ్వదు, ముక్కలుగా అయిపోతుంది అనమాట కేక్. అలా కాకుండా ఇట్లా కొంచెం జిగ్జాగ్ మోడల్లో ఉన్న కత్తితో కనుక కట్ చేస్తే కేక్ అనేది నీట్గా కట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా మ్యాంగోని ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ చేసి పెట్టుకున్న మ్యాంగో కస్టర్డ్ అనమాట ఇది. సో ఇది ఇంక ఇలాగా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇది క్రీము, ఇది ఆప్షనల్. మామూలు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, మనం కూరల్లో కూడా వేసుకుంటాం, ఆ క్రీమ్ అనమాట. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. సో అంతే. ఎప్పుడు
కేక్ని ఎలా చేయాలో చూపిస్తా. మీ దగ్గర ఏదైనా గ్లాస్ బౌల్ ఉంటే తీసుకోండి. నా దగ్గర ఏంటంటే గ్లాస్ బౌల్ అనేది చిన్నవి ఉన్నాయి. కానీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, సో ఎక్కువ క్వాంటిటీ చేయాలి కాబట్టి ఇలా ఒక బేషన్ తీసుకున్నాను నేను. కాకపోతే ప్రజెంటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా గ్లాస్ జార్లో కనుక చేస్తే బాగుంటుంది, అదే గ్లాస్ ట్రేలో. కాకపోతే నా దగ్గర లేదు అది. సో కేక్ని ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి, ఇట్లా మొత్తం అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా కొంచెం పల్చగా, అంటే ఇలా ఉండాలన్నమాట కస్టర్డ్ అనేది. మరీ థిక్గా ఉందనుకోండి కేక్ అనేది పీల్చుకోదు, అప్పుడు బాగోదన్నమాట. కొంచెం ఇలాగా కస్టర్డ్ అనేది ఇలా కొంచెం పల్చగా ఉంటేనే కేక్ అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది. మొత్తం ఇదంతా కూడా ఆ కేక్ అంతా కూడా పీల్చేసుకొని కేక్ సాఫ్ట్ అయిపోతుంది అనమాట, ఐస్ క్రీమ్లా ఉంటుంది. సో అదంతా అందులో వేసేసిన తర్వాత మ్యాంగో పల్ప్ చెప్పాను కదండి, మీ ఇష్టము. మీకు మ్యాంగో ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇలాగే వేసుకోవచ్చు. లేదు మ్యాంగో జామ్ లాగా తినాలి అనిపిస్తే దాంట్లో కాస్త షుగర్ వేసి కుక్ చేసుకుంటే మనకి మ్యాంగో జామ్ అయితే తయారైపోద్ది. ఆ తర్వాత కొంచెం పైన నుంచి ఇలాగ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. ఆ ఫ్రెష్ క్రీమ్లో కొంచెం పంచదార కలిపాను, ఎందుకంటే క్రీము చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం పంచదార అయితే కలిపాను అనమాట. సో అలా కలిపేసి మొత్తం అంతా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవడమేనండి. సో పెట్టేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ మిగిలిన మొత్తం కస్టర్డ్ అంతా అందులో వేసేసాను ఇలాగా. ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యాంగో పల్ప్ ఉంది కదా, ఇంకా మీరు దాంట్లో కావాలి అనుకుంటే టూటీ ఫ్రూటీస్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇట్లా ఏవైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. పైనుంచి ఇంకా మ్యాంగో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు మ్యాంగో ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మ్యాంగోని ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత క్రీమ్ అంతా ఇలా వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక ఒక 2 hours పెట్టేస్తే అది చల్లగా అయిపోద్ది, మ్యాంగో డిలైట్ రెడీ అవుతుంది అనమాట. సో ఇదిగోండి ఒక 2-3 hours తర్వాత ఇది ఇలా అయిపోయిందనమాట కేక్. సో మొత్తం అంతా పీల్ చేసుకుంటుంది కదా, చల్లగా సమ్మర్లో తింటే చాలా బాగుంటుంది. ఇది బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది. మీకు మ్యాంగో కావాలి అనుకుంటే మ్యాంగో, స్ట్రాబెర్రీ కావాలనుకుంటే స్ట్రాబెర్రీ చేసుకోవచ్చు. ఆప్రికాట్ డిలైట్ అయితే ఆప్రికాట్స్, ఏ ఫ్రూట్ కావాలి అనుకుంటే ఆ ఫ్రూట్తో మీరైతే చేసుకోవచ్చు దీన్ని. ఇంకా మిక్స్డ్ ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. నేను మ్యాంగో పల్ప్ వేసాను కదా, సో మ్యాంగో పల్ప్ బదులు మీరు అన్ని యాపిల్, దానిమ్మ గింజలు, తర్వాత గ్రేప్స్, ఇట్లాగా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని పైన కస్టర్డ్ వేసేసి అలా కూడా చేసుకోవచ్చు. అది ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఇంక ఇదేమో మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో డిలైట్ అయితే ఇలా చేసి చూపించాను. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. బాయ్.